హాయ్ అండి, ఇవాళ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అలసంద బ్యాలని ఒక 2 అవర్స్ నానబెట్టి పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఒక ముక్క అల్లం, కొత్తిమీర, ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకు వేసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని గ్రైండ్ పట్టించుకోవాలి. తర్వాత పిండి ఇలా వస్తుంది. తర్వాత ఒక తమలపాకు తీసుకొని పిండిని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నారో ఆ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తమలపాకు ఉంటే తమలపాకు, లేదంటే అరిటాకు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది తమలపాకు మీద వేసుకుంటే. ఇలా వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అలసంద వడలు రెడీ.